పర్లేదు మీరు ఆన్సర్ చెప్పొచ్చు. పుష్ప 2 ఆర్ బాహుబలి 2? ఇది కూడా టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ అంటే ఏమేం లేదు, అలానేం లేదు. పుష్ప 2 వి రూటెడ్ ఫర్ పుష్ప 2 ఎక్కువ, ఎందుకంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఇది అది అని. బాహుబలి టైంకి మనకింత సోషల్ మీడియా ఇది లేదు, సో మనం దాని ఎఫెక్ట్ తర్వాత రాజమౌళి గారు వేసిన ప్లాట్ఫామ్ అంతా తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అప్పుడు అంత ఇది లేదు. కానీ వి రూటెడ్ ఫర్ పుష్ప 2 లాట్. పుష్ప 2 హిందీలో బాగా చేయాలి, సో ఐ మీన్ వాళ్ళ పెద్ద పెద్ద హీరోలు చేసిన రికార్డ్స్ అని బ్రేక్ చేయాలని వి ఆల్ రూటెడ్ ఫర్ ఇట్. కాబట్టి ఎంతో కొంత కొంచెం పుష్ప మీద ప్రేమ ఎక్కువ. ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు అడిగినవన్నీ బయట వాళ్ళ క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మందికి నాగవంశి గారు పర్సనల్ గురించి ఎక్కువ తెలియదు. మన పాడ్కాస్ట్ చేసినా సరే చాలా వరకు అక్కడ కూడా మంచి వాల్స్ కట్టేసి మీకు కన్వీనియంట్ ఆన్సర్స్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు మ్యాడ్ అనేది కంప్లీట్ యూత్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్, చిచ్చోరి పనులు, అమ్మాయిలు. మీ లైఫ్లో, మీ కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ, చిచ్చోరి పనులు ఏమన్నా ఉన్నాయా? చిచ్చోరి పనులు అంటే ఏం లేదు, చెప్పాను కదా, పెద్ద చదివింది ఏం లేదు కాలేజ్లో కూడా. ఆ 60% 65% రావడానికి టైం పట్టింది చాలా. ప్లస్ గొడవలు అంటే ఎప్పుడు ఫస్ట్ నా పేరే ఉండేది. ఐ మీన్ అవుట్ స్పోకన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లకి అన్నిటికీ నన్నే వాడేవారు. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో అంటే అమ్మాయిలు ఇవన్నీ ఉంటుంది కదా, జూనియర్లు అమ్మాయిలు బాగుంటారని ఇదని అదని ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. లవ్ స్టోరీలు అంటూ పెద్ద. నాని అన్న మీరు ఒకే కాలేజ్, స్కూల్ ఒకటే స్కూల్ చదివారు. మీ ఇద్దరు ఎప్పుడన్నా చిల్లయ్యారన్నా స్కూల్ ఏజ్? లేదు 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 అసలు. మీకు ఆయనతో ఏం మెమరీ లేదు స్కూల్లో? పెద్ద లేదు మెమరీ. మీకు తెలుసా అన్న? నాని సేమ్ సెక్షనే ఇద్దరము, అంటే పెద్ద మెమరీస్ ఏముంటాయి స్కూల్లో చదువుకునేప్పుడు. సో మ్యాడ్కి థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని ఒక ఫైనల్ వర్డ్స్. వి ప్రామిస్ వి డెలివర్, అంతే అన్నది. ఏమంటే మేము కామెడీని ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. కామెడీ రాకపోతే అప్పుడు మాట్లాడదాం కంపల్సరీ. కామెడీ రాకపోతే మాట్లాడేది లేదు, కామెడీ వస్తుంది డెఫినెట్గా. కామెడీ వస్తుంది, ఆ కామెడీని నవ్వడానికి మాత్రమే రండి. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది సినిమాలో, ఏంటి క్రైమ్ యాంగిల్ ఇంత సిల్లీగా ఉందని నేనే చెప్తున్నా. క్రైమ్ యాంగిల్ సిల్లీగానే ఉంటుంది, అది సిల్లీగా ఉండి మీరు నవ్వుకోవాలని అలా పెట్టాము. దానికి లాజికల్గా సీరియస్ టోన్లో పెట్టలేదు. ఇప్పుడు మనం ఏమీ అది రక్త చరిత్ర లాంటి తీయట్లేదు క్రైమ్ యాంగిల్ సీరియస్గా పెట్టడానికి. సో మనం సిల్లీగా ఉండాలనే సిల్లీ క్రైమ్ యాంగిలే పెట్టాము. అది సిల్లీగా ఉంటుంది అని, అంత సిల్లీగా ఉంది అంటే కూడా నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే మధ్యలో ఇండియానికి ఎవరు కనుక్కున్నారు, అమెరికాని ఎవరు కనుక్కున్నారు అని కూడా చెప్పాడు మొత్తానికి. సో అలాంటివి కూడా, అలాంటి చిన్న చిన్న సిల్లీవి కూడా ఉన్నాయి, అవన్నీ చూసి నవ్వుకోండి అంతే. లాజిక్లు ఎతకండి, మీరు నవ్వించే గ్యారంటీ మాది. దయచేసి థియేటర్స్కి వచ్చి నవ్వుకోండి సమ్మర్లో. జనాలు ఎవరు నవ్వుకుంటారు. డెఫినెట్లీ రివ్యూస్లో ఎవరో ఒకరికి మన సినిమా నచ్చదు, వాళ్ళు ఏదో ట్వీట్ మన సినిమా బాగాలేదని ఏదో పెడతారు. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని వాళ్ళ ట్వీట్స్ని మనం రివ్యూ చేద్దాం, మనం డైసెక్ట్ చేద్దాం. అప్పటి వరకు March 28th మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మీరు ఒకసారి చెప్పండి. March 28th మ్యాడ్ స్క్వేర్. ఇప్పుడు దాకా నేను అదేగా చెప్పాను. ఏంటి చెప్పండి ఒకసారి. March 28th మ్యాడ్ స్క్వేర్ తప్పకుండా థియేటర్లో చూడండి. మా మైత్రి రవి గారు చెప్పినట్టు ఓన్లీ రాబిన్హుడ్ చూడకుండా మా సినిమా కూడా చూసి మా మీద చిన్న పిల్లలతో ఏదో సినిమా తీసాం, మా మీద జాలి చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.